అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి హెల్దీగా లిటిల్ మిల్లెట్స్తో దోశలు. దీనికి కాంబినేషన్గా పుదీనా చట్నీ. ఈ దోశల్ని పెద్దలే కాదండి పిల్లలు కూడా తినొచ్చు. దీనితో మనం అన్నం వండుకోవచ్చు. మనం డైట్లో వారానికి ఒక్కసారైనా దీన్ని ప్రిపేర్ చేసి పెట్టండి. ఇక్కడ నేను సామల దోశని ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల దాకా సామలను తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు దాకా మినపప్పును వేసుకొని నీళ్ళను పోసి శుభ్రంగా కడగండి 2-3 సార్లు. శుభ్రంగా కడిగాక నీళ్ళను పోసి నానబెట్టుకోండి. 1 కప్పు మినపప్పుకి ఇక్కడ నేను 2 కప్పుల దాకా సామలను తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ దాకా రేషన్ బియ్యం. మీరు కావాలంటే ఈ బియ్యాన్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ బియ్యం నేను ఎందుకు యాడ్ చేశానంటే ఈ దోశలు తినేటప్పుడు మన పిల్లలకి డిఫరెంట్ తెలియకుండా వండడం కోసం కొద్దిగా బియ్యాన్ని అయితే యాడ్ చేసుకున్నాను నేను. వాళ్ళని డైరెక్ట్గా మేము ఈ సాములతో చేసామమ్మా తినండి అయ్యానంటే వాళ్ళు తినరు కదా ఫ్రెండ్స్. అందుకే నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను మా ఇంట్లో ఈ దోశలని. 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు. ఇప్పుడు వీటి మొత్తాన్ని శుభ్రంగా కడగండి. వీటిని శుభ్రంగా కడిగాక నీళ్లను పోసి 8 గంటలు నానబెట్టుకోవాలి. 6 నుంచి 8 గంటల దాకా నానబెట్టుకోవాలి. ఈ దోశలకి కావాల్సిన ఒక మంచి చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు 4, చిన్న అల్లం ముక్క, ఇప్పుడు పావు ముక్క ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. 1 కప్పు వరకు పుదీనాని శుభ్రంగా కడిగి వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి 10 నుంచి 12 దాకా పచ్చిమిర్చి, 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఇప్పుడు కలిపేసి మూత పెట్టి మగ్గించండి. టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికేంత వరకు మూతను పెట్టి ఉడికించండి. టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం. పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోండి. కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా చూపించే విధంగా గ్రైండ్ చేసుకోండి. వేరే గిన్నెలోకి తీసుకోండి. పచ్చళ్ళలో ఈ తాలింపును వేసి కలిపేయండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువను వేసి తాలింపు వేసి ఈ పచ్చళ్ళలో కలిపేయండి. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా దేనిలోకైనా అదిరిపోయే రుచితో పుదీనా పచ్చడి రెడీ. సైడు 8 గంటల దాకా మన పప్పులు కూడా చక్కగా నానిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇటు సైడ్ ఈ మిల్లెట్స్ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ మినప్పప్పుని దీంట్లో వేసేసుకోండి. మీరు కావాలంటే ఒకే గిన్నెలో అన్నీ కలిపేసైనా నానబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మినప్పప్పు దాంట్లో వేసేసాక 1 అరకప్పు దాకా అటుకుల్ని తీసుకొని శుభ్రంగా కడగండి. ఇక్కడ నేను కాస్త లావు అటుకుల్ని తీసుకున్నానండి. మీరు పలచటి అటుకుల్ని తీసుకుంటే కడగగానే వెంటనే మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కాస్త లావు అటుకుల్ని తీసుకున్నాను కదండి. 5 నిమిషాలు నానబెట్టుకుందాం. ఈ అటుకుల్ని మినపప్పులో వేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ఈ మినపప్పు, ఈ మిల్లెట్స్, అటుకుల్ని వేసేసి మనం దోశ పిండికైతే ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైనన్ని నీళ్ళని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపించే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ దోశ పిండిని ఈ గిన్నెలోకి వేసేసుకోండి. మిగతా పిండిని కూడా అదే విధంగా గ్రైండ్ చేసుకోండి. చేసుకున్న ఈ పిండిని కూడా వేసేసుకోండి. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. మీరు చలికాలంలో ఈ పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కూలింగ్ వాటర్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. అదే ఎండాకాలంలో ఇలా దోశ పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు కొద్దిగా కూలింగ్ వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కూలింగ్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే అదే మన పిండి అనేది కాస్త పులుపుదనం వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ పులుపుదనం అనేది రాదు. ఇప్పుడు ఈ పిండి అంతా ఒక్కసారి కలిపేసి రాత్రంతా బయటే పెట్టేయండి. నేనైతే మొత్తం పిండినైతే ఒకేసారి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుని ఫ్రెండ్స్. నాకు ఈరోజు ఎంత పిండి కావాలో అంత పిండి తీసేసి బయట పెట్టుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నాకు ఎప్పుడు దోశలు వేసుకోవాలనుకుంటే ఆ మరుసటి రోజు ఆ పిండిని తీసి బయట పెట్టుకొని ఒక 8 గంటలైతే పులియబెట్టుకుంటాను. మన మిల్లెట్స్ దోశ పిండి రెడీ అయిపోయింది. అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుందాం. ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఈ ఉప్పు వేసాక కలిపేసుకోండి ఒక్కసారి.
మన హెల్దీ దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా దోశలు వేసుకుని తినడమే ఆలస్యం. ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ దోశ పెనం పెట్టుకొని లైట్గా కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు దోశలను వేసేసుకోండి. ఇలా రౌండ్గా తిప్పుతా దోశ వేసుకోండి. ఈ దోశ అనేది కాస్త కాలాక ఇప్పుడు చుట్టూతా కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం. మీకు ఈ దోశలు అనేవి కాస్త క్రిస్పీగా కావాలనుకుంటే స్టవ్ మంటను లో టు మీడియం మంట మీద పెట్టి కాల్చుకోండి. కాస్త మీకు మందంగా కావాలంటే మీడియం మంట మీద పెట్టి కాల్చుకోండి. మన దోశ అనేది ఒక సైడు ఎర్రగా కాలిపోయిందండి. ఇప్పుడు మనం రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. ఈ దోశలు అనేవి మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. మీ పిల్లలకి డైట్లో వారానికి ఒక్కసారైనా ఈ విధంగా యాడ్ చేసి దోశలను వేసి పెట్టండి. ఈ దోశని ప్లేట్లో తీసేసుకుందాం. మిగతా దోశల్ని కూడా ఇదే విధంగా వేసుకోండి. ఈ దోశ కూడా రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. దోశలు రెడీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. దీనికి కాంబినేషన్గా పుదీనా చట్నీ మీకు ఇష్టమైన చట్నీతో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి ఈ హెల్దీ దోశల్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.